సర్వసభ్య సమావేశంలో పోడియంపై ఎమ్మెల్యేకి కుర్చీ వేయకపోవడంపై మేయర్ వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మాధవిరెడ్డిని ఎంతో గౌరవించాం, కానీ ఆమె అనుసరిస్తున్న తీరు నచ్చకనే ప్రోటోకాల్ ప్రకారం ముందుకెళ్లాలని అధికారులకు సూచించినట్లు సురేష్ బాబు చెబుతున్నారు. ఆ వేదిక మీద కూర్చున్న తర్వాత ప్రజలందరూ కూడా చూశారు. మా కార్పొరేటర్లే నివేదిస్తున్నారు, ఇదేంది ఇంత నియంతలాగా వివరిస్తుందని. కార్పొరేటర్ల భర్తలు కింద గేట్ కాడ ఉంటే అవుటర్స్ వచ్చి 100 మంది లోపల ఉంటే ఒక కార్పొరేటర్ల భర్తలను కూడా రానీకుండా మీటింగ్ హాల్కి నీకు మరాది ఇచ్చి పైన కూర్చోబెడితే వాళ్ళ భర్తల లోపల రానీకుండా ఓ నియంతలాగా వివరించింది. కాబట్టి అధికారులకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఏమన్నా కానీ యాజ్ రూల్స్ ప్రకారం పోండి, ఫాలో కాండి, ప్రోటోకాల్ ఎట్టుంటే అట్లా వివరించండి అని గత మీటింగ్లో మేము చెప్పడం వల్లనే అధికారులు ఆ విధంగా చేశారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఆమెకి కుర్చీ పైన వేయలేదు, కుర్చీ పైన వేయాల్సింది జీవో చదవాలి, ఎక్కడ కూర్చోవాల్సింది అక్కడ కూర్చోవాలి. అది మా వెసులుబాటు. కార్పొరేషన్ మేయర్గా నేను మీటింగ్లో నా అభిష్టాన్ని మేరకు వాళ్ళ పైన కూర్చోబెట్టకూడదని నా అభిష్టానికి ఉంటుంది. మామను గౌరవిస్తే ఆమెను కూడా గౌరవించింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదు.